వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి ఆర్థర్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నందికొట్కూరు వైసీపీ టికెట్ తనకు దక్కకపోవడంతో ఆర్థర్ పార్టీ మారారు. ఆర్థర్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నప్పటికీ సీటు రాకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఇక నందికొట్కూరు రాజకీయాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ఏం జరుగుతుంది? మీ దగ్గర అప్డేట్ చేయండి. గత కొంతకాలంగా నందికొట్కూరు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీ సంబంధించినటువంటి వ్యవహారాలకు దూరంగా ఉంటూ అసమ్మతిగా ఉన్నటువంటి ఆర్థర్ ఈ రోజు గత కొంతకాలంగా టీడీపీ సంబంధించినటువంటి అధిష్టానంతో పావులు కదిలినప్పటికీ టీడీపీలో అక్కడ ఉన్నటువంటి జయసూర్య పేరు ప్రకటించడంతో ఆర్థర్ కు ఎటు దారి ఇటు వైసీపీ కావచ్చు లేదా ఇటు టీడీపీ సంబంధించినటువంటి పార్టీలో అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఆర్థర్ పార్టీ సంబంధించినటువంటి వ్యవహారము ఇటు టీడీపీలో జాయిన్ అవుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నందికొట్కూరు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఆ పెనుదుమారమే రేపింది. అయినప్పటికీ ఆర్థర్ కు రెండు పార్టీలకు ఆ దారులు లేకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ పార్టీ ఖచ్చితంగా అతనికి ఇక్కడ ఎమ్మెల్యే కేటాయిస్తుందంటూ కూడా ఆ నియోజకవర్గంలో కావచ్చు లేదా ఆర్థర్ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులను అయితే మనం చూస్తా ఉన్నాం. అయితే గత కొంతకాలంగా ఆర్థర్ కావచ్చు ఇటు యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి గత కొంతకాలంగా వైసీపీలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశాల్లో తమ వర్గం వారు ఎక్కువగా అంటే నేను పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాను, ఆ యువ నాయకుడు చెప్పినట్లుగా నేను వ్యవహరించానంటూ కూడా ఆర్థర్ రెబల్ గా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు నుండి తప్పుకొని బయటకు వచ్చిన సందర్భాలను చూశాం. అయితే ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి కండువాతో పాటు షర్మిలాను కలిసి మాట్లాడినటువంటి ఆర్థర్ రానున్న కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారాలను ఎలా ముందుకు తీసుకెళ్తారో, రానున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తర్వాత తదుపరి కార్యాచరణను రూపొందిస్తామంటూ తెలుస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.